రైట్గా ఏపీ లిక్కర్ కేసులో మరొక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా అక్రమాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. టెండర్లో భారీ అక్రమాలు జరిగినట్టు ఈడీ విచారణలో తేలింది. ఢిల్లీకి చెందిన సిగ్మా సంస్థకు లిక్కర్ రవాణా టెండరు కేటాయించారు. అయితే ఆ సంస్థ అక్టోబర్ 2021 నుంచి మార్చి 2024 వరకు 349.7 కోట్ల బిల్లులు పొందినట్టు ఈడీ గుర్తించింది. ఈ మేరకు సిగ్మా సంస్థ ప్రతినిధులను ఈడీ ప్రశ్నించాలని భావిస్తోంది. రైట్గా ఏపీ లిక్కర్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా భారీ అక్రమాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. టెండర్లో భారీ అక్రమాలు జరిగినట్టు ఈడీ విచారణలో తేలింది. ఢిల్లీకి చెందిన సిగ్మా సంస్థకు లిక్కర్ రవాణా టెండర్ కేటాయించారు. అయితే ఆ సంస్థ అక్టోబర్ 2021 నుంచి మార్చి 2024 వరకు 349.7 కోట్ల బిల్లులు పొందినట్టు ఈడీ గుర్తించింది. ఈ మేరకు సిగ్మా సంస్థ ప్రతినిధులను ఈడీ ప్రశ్నించాలని భావిస్తోంది. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజేంద్ర, ఏదైతే తీగ లాగితే డొంక కదిలిందని చందంగా తయారైంది ఏపీ లిక్కర్ స్కామ్ కేసు. తీగ లాగే కొద్దీ కూడా ఒక్కొక్క పేరు బయటకు వస్తుంది. అదేవిధంగా అందులో దాగి ఉన్న స్కామ్లు ఒక్కొక్కటిగా 100 కోట్లు బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా మనకి ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పేసి ఈడీ గుర్తించింది. దాదాపుగా 349 కోట్ల రూపాయలు ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్, ఏదైతే లిక్కర్ రవాణాకు సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ జరిగిందో అందులో 349 కోట్లు ఢిల్లీకి చెందిన సిగ్మా సంస్థ, సిగ్మా సప్లైస్ అండ్ చైన్ సంస్థ పొందినట్లు కూడా తాజాగా వెల్లడైంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇక్కడ కూడా మనకి లోతుగా వెళ్తే చాలా అంశాలు తెర మీదకి రావడం జరుగుతుంది. అందులో చూసుకుంటే కనుక సిగ్మా సంస్థకి సంబంధించి కూడా సిగ్మా సంస్థ నేరుగా అంత లబ్ధి పొందలేదనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే సిగ్మా సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కేవలం 4% మాత్రమే ఆ సంస్థకు చేరింది. మిగతా అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్ళిందనే దాని మీద కూడా ఈడీ ఇక్కడ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఈ విచారణలో కూడా అనేక విషయాలు బయటపడడం జరిగింది. ఏదైతే 94 నుంచి 96% ఏదైతే బిల్లులు శాంక్షన్ జరిగాయి ఇవన్నీ కూడా చేతులు మారాయి మరో సంస్థకి వెళ్ళిందంటే ఇందులో కేవలం సిగ్మా అనే సంస్థ మధ్యవర్తిగా ఉంది తప్ప మిగతా అమౌంట్ అంతా కూడా వేరే సంస్థకు వెళ్ళింది. అది కూడా మెట్కర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి చేరింది అని చెప్పేసి ఈడీ నిర్ధారించడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఈ సంస్థకు చెందిన ఎండీ ఎవరైతే ఉన్నారో ఈశ్వర్ కుమార్ కిరణ్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి, అదే విధంగా మనకి లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న మాస్టర్ మైండ్ రాజ్రెడ్డికి దగ్గరి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. అంటే ఈ 349 కోట్ల రూపాయలలో మిగతా అమౌంట్ ఏదైతుందో ఆ అమౌంట్ కేవలం సిగ్మా సంస్థకి 4% మాత్రమే చేరింది. మిగతా అమౌంట్ అంతా కూడా ఈ మెట్కర్ సంస్థకు వెళ్ళింది, అంటే మెట్కర్ ఎక్స్పోర్ట్ సంస్థకు వెళ్ళడం జరిగిందని చెప్పేసి ఈడీ గుర్తించడం జరిగింది. దీని మీద కూడా ఈడీ లోతుగా విచారణ జరుపుతుంది. దీనికి సంబంధించి కూడా మరికొందరిని అరెస్ట్ చేసి ప్రశ్నించే అవకాశం కూడా ఉందని చెప్పేసి తెలుస్తుంది. దీని మొత్తంగా చూసుకుంటే కనుక లిక్కర్ స్కామ్ సంబంధించి ఒక్కొక్కటిగా వెలుగులో అంటే ఏవైతే స్కామ్స్ జరిగాయో అన్ని కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. విచారణకు వెళ్లే కొద్దీ కూడా కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి, కొత్త సంస్థలు, అదేవిధంగా షెల్ కంపెనీల సంస్థలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఈ సిగ్మా సంస్థని పరిశీలించిన తర్వాత, అరెస్ట్ చేసిన తర్వాత దీని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సిగ్మా సంస్థను ఒకటే ప్రశ్నిస్తారా, లేకపోతే ఏదైతే మరి లబ్ధి పొందిన మెట్కర్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఏదైతుందో ఆ సంస్థను కూడా ప్రశ్నిస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ కూడా ఒక్కొక్కరి వ్యక్తి పేరు బయటకు వస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.